టైంలో డ్యూరింగ్ క్వారంటైన్ అదొక కొద్దిగా మనకి ప్రోటోకాల్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు అంత ఉండదు. సో కొద్దిగా ఈజీగానే ఉంటుంది. బట్ ఆ బ్యాలెట్ బాక్స్ ఒకటి ఆల్రెడీ మనం అన్ని కూడా టోటల్గా వాటికి రిపేర్స్ చేసి ఆయిలింగ్ చేసి అవన్నీ కూడా చేసి పెట్టినాం. సో ఆ బ్యాలెట్ బాక్స్ ఒకటి కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చూసుకోవాలా. సో ఎందుకంటే అది ఒకసారి పనిచేస్తుందంటే ఎట్లన్నా రేపు కూడా పనిచేస్తుంది. సో ఈవీఎం అంటే మనం ముందు రోజు చెక్ చేసుకోవడానికి ఉండదు. కరెక్ట్గా మార్క్ కోడ్ టైంలో చెక్ చేయాలి, పనిచేయాలంటే మళ్ళీ రీప్లేస్మెంట్ జోనల్ ఆఫీసర్ ఇవ్వడం అవన్నీ ఉంటుంది. సో దీంట్లో మనం ముందుగానే చూసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే మనకి అడిక్యువేట్గా రిజర్వ్ బ్యాలెట్ బాక్సెస్ రెడీలీ అవైలబుల్ ఉంటాయి. సో అక్కడనే మనం రీప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఆ లీవర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చూసుకొని సో అది తీసుకొని మనం లోపల కూడా అంతా మనం క్లీన్ చేస్తున్నాం. బట్ ఇంకా కూడా కొద్దిగా ఏమైనా ఆయిల్ అవి ఉంటే కూడా క్లీన్ చేసుకొని ఆ బ్యాలెట్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. సో బ్యాలెట్ పేపర్ రాకపోతే ఎవరైతే ఒక అభ్యర్థి ఉంటారో ఆయన పేరే రాలేదు. సో ఆయన వల్ల అక్కడ ఎలక్షన్ కూడా ఆగిపోయింది. సో అటువంటి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పేపర్ కూడా కరెక్ట్గా ఎవరెవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరిది కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా పేరు. సో అవన్నీ కూడా ఒకసారి మనం పోల్కి పోయే ముందు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో అవన్నీ కరెక్ట్గా ప్లేస్ వాళ్ళ గుర్తులు కూడా కరెక్ట్గా వచ్చినాయా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి పార్టీ ఉండదు. సో అది ఇండివిజువల్ పర్సన్స్ వితౌట్ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తారు కాబట్టి సో సమ్ ర్యాండమ్ గుర్తులు ఉంటాయి. సో ఇంతకుముందు పార్టీలు ఉంటే మనకి ఎవరు ఏ పార్టీ ఏ గుర్తారో తెలుసుకుంటారు, కానీ ఇక్కడ వాళ్ళు ఏ గుర్తు తీసుకుంటారు. సో అది కొద్దిగా గుర్తులు అంతా కరెక్ట్గా ఉన్నాయో ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేసుకుంటారు. మనం పోయే ముందు కూడా ఒకసారి ఆ బ్యాలెట్ పేపర్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనకి బ్యాలెట్ పేపర్ అకౌంట్ మళ్ళీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని బ్యాలెట్ పేపర్స్ మనము యూజ్ చేసినాం, ఏ సీరియల్ నెంబర్ నుంచి ఏ సీరియల్ నెంబర్ వరకు యూజ్ చేసినాం అవన్నీ కూడా మనం ఇక్కడ కూడా ఆల్రెడీ చెక్ చేసే పెడతారు. సో ఆయన కానీ మళ్ళీ ఒకసారి బ్యాలెట్ పేపర్ అకౌంట్ కూడా మళ్ళీ మనం చెక్ చేసుకుంటే లాస్ట్ లో మనం ఆ బ్యాలెట్ పేపర్ అకౌంట్ రీవెరిఫై చేసుకునేటప్పుడు కూడా మనకి కరెక్ట్ గా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆల్రెడీ మ్యాక్సిమం చాలా మంది మొన్ననే మనం పార్లమెంట్ ఎలక్షన్స్ చేసినాం, దానికన్నా ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చేసినాం. సో ప్రొసీజర్ ఆల్మోస్ట్ రెండు కూడా సేమే ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి ఈవీఎంస్ తోని మనం కౌంటింగ్ చేస్తాం, ఈవీఎంస్ తోనే ఎలక్షన్ కండక్ట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే మనం పాత పద్ధతిలో బ్యాలెట్ బాక్స్ యూజ్ చేసి బ్యాలెట్ పేపర్స్ మనం ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. సో సేమ్ థింగ్ అక్కడ కూడా మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ముందే అన్ని మెటీరియల్ అంతా కూడా క్రాస్ చెక్ చేసుకొని చెక్ లిస్ట్ ఒకటి మనకి ఇస్తారు. ఆ చెక్ లిస్ట్ లో మొత్తం అంతా క్రాస్ చెక్ చేసుకొని ఈవీఎంస్ అంతా కూడా నంబర్స్ క్రాస్ చెక్ చేసుకొని మనం పోయేసి ఎలక్షన్ కండక్ట్ చేస్తాము. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా సో ఈవీఎం ప్లేస్ లో మనకి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. సో ఆ బ్యాలెట్ బాక్స్ సో ఈవీఎం అంత రిస్క్ మనకి ఇక్కడ ఉండదు. సో అక్కడ ఈవీఎం ఒక్కొక్కసారి ఆ ఈవీఎం సరిగ్గా పనిచేయదు. సో మళ్ళీ దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో వీవీప్యాట్ పని చేయకపోతే ఏం రీప్లేస్ చేయాలా, సో సియు పని చేయకపోతే ఏం రీప్లేస్ చేయాలా, బియు పని చేయకపోతే ఏం రీప్లేస్ చేయాలా. నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ ప్రకారం మీరు 75 అని ఇచ్చినారంటే 75 ఆ బాక్స్ లో ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నా కానీ మీరు రాయడమా తప్పున్నారు, లేకపోతే అక్కడ ఏమైనా మిస్టేక్ అనేది జరుగుతున్నారు, మళ్ళీ వాళ్ళు గొడవ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ బ్యాలెట్ పేపర్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. సో ఒక్కొక్కసారి కొద్దిమంది లోపల పోయి బ్యాలెట్ పేపర్ తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా కొద్దిగా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారో ఏం చేస్తున్నారు. ఇది ఏంటంటే మనం ఒకసారి ప్రెస్ చేసినామంటే వాళ్ళు ఓట్ వేయలేదంటే మనకు తెలిసిపోతుంది. ఈ మార్కెట్ కాపీ ఒకటి చాలా ఇంపార్టెంట్. సో ఆ మార్కెట్ కాపీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ముందుగానే మీకు ఇస్తారు. సో ఎవరైతే మీ ఆ ఓపీఓస్ ఉంటారో వాళ్ళు చెక్ చేసుకొని సో ప్రాపర్గా వాళ్ళే ఇస్తున్నారో వేరే వాళ్ళు ఇస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. సో ఆ సీరియల్ నెంబర్స్ అవి అంతా కూడా సార్ ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆల్రెడీ మనము స్టేజ్ 1 ఆఫీసర్స్, స్టేజ్ 2 ఆఫీసర్స్ ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము సార్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు మాత్రమే వచ్చారు సార్. ఈ ప్రిసైడింగ్ అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్ 2 దగ్గర వీళ్ళకి అలాట్ అవుతుందో ఆ మండలంలో వీళ్ళకి రెండో ట్రైనింగ్ ఉంటుంది సార్. 1 డే బిఫోర్ వీళ్ళు అక్కడ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాతనే వీళ్ళకు ఏ గ్రామ పంచాయతీ అలాట్ అవుతుందో అనేటువంటిది అక్కడనే తెలుస్తుంది. వాళ్ళ స్టేజ్ 2 దగ్గర రిపోర్ట్ చేసి ఇమీడియట్లీ వీళ్ళకి సంబంధించినటువంటి వార్డుకు సంబంధించిన టోటల్ మెటీరియల్ ఇంక్లూడింగ్ బ్యాలెట్ బాక్స్ అండ్ బ్యాలెట్ పేపర్స్ తీసుకోవాలి. చెక్ లిస్ట్ ప్రకారం మెటీరియల్ మొత్తం చెక్ చేసుకోవాలి. ఏదైతే ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి ఆ ప్రొఫార్మాలో మార్క్ చేసినటువంటి నంబర్స్ వీళ్ళకి ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ల యొక్క నంబర్లు ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన చెక్ చేసుకోవాలి.
పోలింగ్ అధికారులను వీళ్ళకు అటాచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో 200 వరకు ఉన్నప్పుడు ఆ ప్రిసైడింగ్ అధికారి కంపల్సరీగా మార్కుడు కాపీ ఇన్ఛార్జ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. బ్యాలెట్ పేపర్ల ఇన్ఛార్జ్ వచ్చేసి ఆయనకి ఇచ్చినటువంటి మిగిలిన మరొక పోలింగ్ అధికారి చూసుకుంటారు. ఒకవేళ